ఆయన్ని కనపరచాలి అని అర్థం అన్నమాట. కాబట్టి వివాహం గురించి మొదటి విషయం ఏమిటంటే ఆనర్, ఘనత, గౌరవం. లేకపోతే మీరు దాన్ని ఎలా అంటారో నాకు తెలియదు తెలుగులో, తెలంగాణలో దానికి పెద్దపీట వేయాలి. సో ఆనర్ ఈజ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ మ్యారేజ్. వివాహం జరిగిందా? ఒక్కసారి వివాహంలో జత చేయబడ్డారా? ఒక్కసారి దంపతులు అయ్యారా? ఇంకా అది దేవుడితో ఉన్న బంధం తర్వాత అత్యంత పవిత్రమైన, అత్యంత ఉన్నతమైన, అత్యంత ప్రాముఖ్యమైన బంధం అన్నమాట. అందుకని ఈ మాటలు ఉన్నాయి 2:24లో, తల్లిని తండ్రిని విడిచి. చాలామంది ఏం చేస్తారంటే భార్యను విడిచి మళ్ళీ అమ్మను హత్తుకుంటూ ఉంటారు, భర్తను విడిచి మళ్ళీ అమ్మను హత్తుకుంటూ ఉంటారు. నో 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 వాళ్ళ సలహాలు తీసుకోవాలి, అది వేరే విషయం. పెద్దల సలహాలు తీసుకోవాలి, కాదనట్లేదు. కానీ పెద్దలు సలహాలు మాత్రమే ఇవ్వరు, వాళ్ళు వేరే కూడా ఇస్తారు. అది ప్రాబ్లం అన్నమాట. సంచేత ఎంత సమున్నతమైందంటే ఇది దేవుడి తర్వాత నెక్స్ట్ ఎవరు? తల్లిదండ్రులే కదా మనకి. తల్లిదండ్రుల్ని కూడా వారికంటే మించిన బంధం అని చెప్తుందన్నమాట. ఇది చాలా స్పష్టంగా. ఇది వివాహం చేసుకోబోయేవాళ్ళు, చేసుకున్న వాళ్ళు కూడా. మొన్నెవరో పాపం యూట్యూబ్లో వాపోతూ ఉన్నారు. ఒక పెళ్ళైనటువంటి బాధితుడు మిగిలిన బాధితులతోటి, భర్తలతోటి సలహా ఇస్తున్నాడు అనమాట. అరే మీకు బుద్ధి లేదురా భర్తలకి, పెళ్ళైపోయిన తర్వాత భార్యలకు సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అత్తమామలు వాళ్ళందరితో భార్య చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది రిలేషన్షిప్. ఇటు వచ్చి పెళ్ళైన తర్వాత భర్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడు. ఉందా భారతదేశంలో ఇది? ఎందుకని? దానికి చెడ్డ పేరు ఏమొచ్చింది? కొడుకులు మంచివాళ్ళు కాదు, కూతుర్లు మంచివాళ్ళు అని. యాక్చువల్గా కొడుకు మంచితనం చెడ్డతనం కాదు, ఇది కూతురు కోడలైన తర్వాత వచ్చిన చెడ్డతనం అన్నమాట ఇది. అలా అంటే కూతురికి ఒక రూలు, కొడుకు ఒక రూల్ లేదు, భార్యకు ఒక రూలు, భర్తకు ఒక రూల్ లేదు. అమ్మ కంటే, నాన్న కంటే, ఇంటి వారి కంటే భార్యకి ఎవరు గొప్ప? దేవుడి తర్వాత భర్తే గొప్ప. అలాగే భర్తకు కూడా భార్యే గొప్ప. సో అది చెప్తున్నాడు అనమాట ఈయన.